హాయ్ అండి. సో నేనైతే కాశీకి వెళ్ళినప్పటి నుంచి లాంగ్ వీడియో పెట్టాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను వచ్చిన తర్వాత. సో ఇప్పుడు పెట్టేస్తున్నాను చూడండి. సో మేము కాశీకి వెళ్ళే కంటే ముందే నేను కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నాననమాట. అంటే నేనే రెడీ చేసిన. సో మురుకులు, ఇంకా అటుకులు, బొనుగులు కలిపి ఒక ఐటమ్, ఇంకా మురుకులు నేను ఒక్కదాన్నే చేయలేదు. ఇంకా నాకు రమక్క, ఇంకా చిన్నారి, ఇంకా సంధ్యక్క, నాగమణి ఇంతమంది హెల్ప్ చేసారనమాట. నేను జస్ట్ వాళ్ళకు అంటే నేను మా ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు పెట్టుకుంటే నేను అన్నీ తెచ్చిచ్చుడాలే ఉంటాయి. అంటే అక్కడ ఇక్కడ తిరిగి ఇంట్లో నుంచి బయటికి, బయట నుంచి ఇంట్లోకి తిరగడమే ఉంటుంది ఐటమ్స్ తెచ్చియడంలో. సో వాళ్ళంతా హెల్ప్ చేస్తారనమాట. సో నాకు మంచి స్నేహబంధం ఉంది ఇక్కడ, మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంది కదా. సో మేము మొత్తానికి వెళ్ళామంటే మేము బయలుదేరే ముందే ఇంకా మా పెద్దబాబు పూజ చేసిండు. సో పూజ చేసి ఇంకా మేము యాక్చువల్లీ పొద్దున పూజ అయింది, మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 4:30 అయింది. అంటే మేము పొద్దున్నే వెళ్ళాలనుకున్నాము, కానీ మా ఆయన చిన్న పని మీద మామనార్కి వెళ్ళేసి వచ్చేసరికి 4:30 అయింది. సో ఈ విధంగా మేము మంచిగా రెడీ అయ్యి పోతున్నాం అనమాట. సో కాశీకి వెళ్ళే ముందు నా మనసులో ఎంతో టెన్షన్, ఎంతో భయం, ఎంతో హ్యాపీనెస్ అన్నీ ఉన్నాయి. ఇంకా అది పెద్దగా ఎక్స్ప్రెస్ చేయలేను. సో ఇక్కడ వీడియో స్టార్టింగ్ కాబట్టి ఇక్కడ చిట్టి ఏమో వీడియో తీస్తుంటే ఫేస్ కవర్ చేసుకుంటుంది చూడండి, ఫేస్ మూసుకుంటుంది. కానీ ఇంకా తర్వాత వీడియోస్కి మంచి మంచి స్టిల్స్ ఇచ్చింది ఆ అమ్మాయి. చాలా భలే గమ్మత్ అనిపించింది. ఇంకా మా ఆయనకు కూడా నాలాగే వాళ్ళంటే ఇంకా మల్టిపుల్ టెన్షన్స్ అనమాట. ఏం జరుగుతుందో, ఎలా వెళ్తామో, ఎలా వస్తామో అని. మా ఆయన ఎప్పుడు మల్టిపుల్ టెన్షన్స్తోనే ఉంటాడు. నిజం చెప్పాలంటే ఆయనకున్నన్ని టెన్షన్స్ మీరు ఎవ్వరికీ ఉండదు, ఈవెన్ సీఎం గారికి కూడా ఉండవేమో అని నేను అప్పుడప్పుడు అనుకుంటాను. సో మొత్తానికైతే మేము ఒక రోజు అంటే మేము ఈవినింగ్ బయలుదేరినాం కదా. సో ఈవినింగ్ నుంచి నైట్ అంతా ప్రయాణం చేసి ఇంకా మళ్ళీ పొద్దున 7:30, 8కి ఇక్కడికి చేరుకున్నాము. ఇది మహారాష్ట్ర దాటిన తర్వాత. నేను అనుకుంటున్నాను ఇది మహారాష్ట్రనా మధ్యప్రదేశా నాకు తెలీదు, ఎందుకంటే అక్కడ ఒక్క తెలుగు బోర్డు కూడా లేదనమాట. అంతా ఇంగ్లీషు హిందీలోనే ఉంది. ఇంకా మనవా అంతంత చదువులు అయ్యాయి, ఇక మనకి ఏడొస్తుంది ఆ చదువులు. ఎందుకంటే నిదానంగా నిల్చొని ఉంటే ఏదైనా చదవచ్చు ఇట్లా, కానీ మనం వెహికల్ పోతూ ఉంటుంది కదా. సో అంతంత చదువులే. వీళ్ళేమో చెప్పండి అంటే అంతగా వీళ్ళకి కూడా తెలియదు కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువగా చెప్పలేదు. సో మొత్తానికి ఇక్కడైతే మేము ఆగినాము ఈ హోటల్లో. ఈ హోటల్ వచ్చేసి లారీల వాళ్ళ కోసం అంట. సో వాళ్ళు మధ్యాహ్నం నుంచి ఎక్కువగా వస్తారంట ఫుడ్ తినడానికి, భోజనం కానీ రైస్ అంటే రైస్ కానీ. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనకు మొత్తం చపాతీలు అంటే రోటీసే ఉంటాయి. ఇక మన ఫుడ్ అస్సలు దొరకదు. మన ఫుడ్ అంటే మనకి ఇక అన్నము కూరలు ఉండాలి కదా. ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువగా అంటే ఎక్కువగా రోటీస్, ఇంకా ఆలు కర్రీ అట్లా ఉంటాయి. మన కూరలు కాదు, మన కథ కాదు అసలు చెప్పాలంటే. ఇంకా నాకు ఎంత అసలు తినలేకపోయినాం మేము ఎవ్వరం కూడా. మనం ఖర్చు పెట్టినా కూడా మన ఫుడ్ తినలేము. వీళ్ళు కూడా అంతేనేమో, అక్కడికి వస్తే మన సైడ్ వస్తే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టినా కూడా మన ఫుడ్ తినలేరు. ఇంకా నేనైతే ముందుగానే ప్లాన్ చేసుకున్నా కాబట్టి ఇంకా రైస్ తీసుకొచ్చినాము, ఇంకా చట్నీలు తీసుకొచ్చినాం, పొడిలు తీసుకొచ్చినాం కాబట్టి మాకు అవి చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. సో ఇక్కడ ఫుడ్ మేము టిఫిన్ చేసినాం మార్నింగ్ టైంలో. ఇంకా టీ కూడా లేదు, చాలా తక్కువ టీ కూడా దొరకడం. ఇంకా ఉన్నా కూడా అది నీళ్ళ ఛాయ్ అనే చెప్పాలంటే, అస్సలు ఛాయ్ కూడా బాగలేదు. ఇంకా ఈ ఏరియా అంతా బాగుందని చెప్పి నేను వీడియో తీసుకున్నాను. పిల్లలు అయితే ఈ విధంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చిట్టికి ఇంకా వీడియో అలవాటు కాలేదు, అందుకే ఇంకా మొహం కవర్ చేసుకుంటూ ఉంటుంది. సో వీడియో అలవాటు అయిన తర్వాత చూడండి మీరు స్టిల్స్ ఎంత బాగా ఇచ్చిందో అమ్మాయి. సో అందరు ఇచ్చినట్టుగానే. ఇంకా ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం అనమాట. ఇంకా మధ్యాహ్నం మేము ఇక్కడ ఆగినాము. ఇంకా చూడండి మేము తీసుకొచ్చుకున్న రైసు, ఇంకా మార్నింగ్ మేము అక్కడ టిఫిన్ చేసినాం కదా, అక్కడే మేము రైస్ కూడా వండుకున్నాం. అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇంకా మేము రైస్ కుక్కర్ కూడా తీసుకుపోయినాం కాబట్టి రైస్ కూడా అక్కడే వండుకున్నాం కాబట్టి ఇక మధ్యాహ్నం ఇట్లా తింటున్నాం అనమాట. సో ఈ రోజుకి మేము స్నానాలు అయితే చేయలేదు. సో ఎట్లా ఉన్నామో అట్లా ఫ్రెష్ అయినాం, జస్ట్ ఫ్రెష్ అయ్యి మొహాలు కడుక్కొని ఇంకా మళ్ళీ తినేసి ఇంకా మళ్ళీ ప్రయాణం జరిగిందనమాట. ఎందుకంటే మన కూరలు మన రైస్ ఉంది కాబట్టి కడుపు నిండానే తిన్నాము. ఇంకా నా ప్రయాణం వచ్చేసరికి నాకు ఇంకా అప్పటికి వామిటింగ్ స్టార్ట్ బాగానే అయిందనమాట. ఫుల్ వామిటింగ్స్లో ఉన్నా, అయినా కూడా తింటున్నా. ఎందుకంటే నా వల్ల ఎవరు ప్రాబ్లంలో పడకూడదు. నేను నీరసమయ్యి ఇంకా శాతగానట్టు ఉంటే వాళ్ళంతా డిసప్పాయింట్ అవుతారు. అరే పాప ఇట్లా అయిపోయాయి కదా అని అనుకుంటారని చెప్పి ఇంకా నేను కూడా కొంచెం తింటున్నా.
తిన్నా సరే అంటే మా ఆయన ఏమంటాడు ఎక్కువగా అంటే కక్కినా సరే తిను అంటుంటాడు ఎప్పుడు. అంటే మా పిల్లలు కడుపులో ఉన్నప్పుడు వామిటింగ్స్ అయిందంటే నాకు. సో అప్పటి నుంచి అదే అంటాడు, కక్కినా సరే కొంచెమైనా తిను 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 అంటుండే. సో నాకు కూడా అది అలవాటు అయిపోయింది. తినడం కక్కడం బాగా అలవాటు అయిపోయింది, అందుకే నేను కూడా తింటున్నాను అనమాట. సో మేము తెచ్చుకున్న చట్నీలు వచ్చేసి మామిడికాయ చట్నీ, చింతకాయ చట్నీ, ఇంకా టమాటా చట్నీ అండ్ పొడులు మునగాకు పొడి, ఇంకా మిరప్పొడి పోసి పెట్టినా అనమాట. సో ఇక్కడైతే వెహికల్స్ చాలా తక్కువ, అంటే బైక్ కానీ కారు కానీ అట్లా తక్కువగా, సైకిల్ కూడా తక్కువ అసలే లేదు. ఇంకా ఎక్కువగా అంటే ఇట్లాంటి లారీలు పోతుంటాయి అన్నమాట. వీళ్ళు మాకు అక్కడక్కడ కొన్ని కనిపించినాయి కానీ ఎక్కువ అయితే లేరు. మా పిల్లలు అయితే హ్యాపీగా పడుకున్నారు తిన్న తర్వాత. ఇంకా వీళ్ళంతా పడుకున్నారు, నాకేమో నిద్ర రాదు పాడయి. ఇంకా ఏం చేస్తాం, ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైంకి టీ తాగడానికి ఇక్కడ ఒక హోటల్లో ఆగినాము. ఇప్పుడు మా చిట్టికి అలవాటు అయిపోయింది మొత్తానికి వీడియో తీస్తుంటే ఫేస్ దాచుకోలేదు, ఇప్పుడు వీడియోస్కి స్టిల్స్ ఇస్తుంది చూడండి. ఇంకా యాక్చువల్గా మేము ముందుగానే అక్కడ ఏమంటారు గప్చుప్పులు తిన్నాం యాక్చువల్లీ. సో గప్చుప్పులు తింటే ఏమైందంటే అక్కడ అస్సలు బాగాలేదు. చూడండి మా పిల్లలు కొట్లాడుతారు, మా పిల్లలు ఎందుకు కొట్లాడుతారో ఏమో నాకు కూడా తెలియదు అప్పుడు సిచ్యువేషను. సో మొత్తానికైతే కొట్లాడుతారు. ఇంకా మేము అక్కడ గప్చుప్పులు తిని మళ్ళీ టీ తాగడానికి వెళ్ళినాము. గప్చుప్పులు అస్సలు బాగాలేవని చెప్పి వాళ్ళు టీ తాగుతున్నారు, నేను కూడా కొంచెం టీ టేస్ట్ చేసిన. అప్పటికి నేను టీ తాగుతున్నాను ఇంకా, అంటే ఇప్పుడు బంద్ చేసిన కాబట్టి చెప్తున్నా. అండ్ మార్నింగ్ మేము నైట్ అక్కడ రూమ్ తీసుకున్నాము. సో రూమ్ తీసుకున్న దగ్గర నైట్ తినేసి పడుకున్నాము. మార్నింగ్ వచ్చేసి బాగా అంటే కొంచెం లేట్గానే వెళ్ళినాంలేండి, 8:30, 9కి అట్లా వెళ్ళినాము. సో ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసుకొని అక్కడే మళ్ళీ రైస్ వండుకొని, మన దగ్గర రైస్ ఉన్నాయి కదా, రైస్ కుక్కర్ కూడా ఉంది కాబట్టి అన్నం వండుకొని ఇంకా మళ్ళీ ఫ్రెష్గా ఈ విధంగా రెడీ అయిపోయినాము. మధ్యలో ఐ థింక్ టిఫిన్ చేసినామో లేకపోతే రైసే తిన్నామో అంతగా ఐడియా లేదు. ఇంకా మా ఆయన అయితే వీడియో తీయడానికి ఆయన స్టిల్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. సో మేమైతే హ్యాపీగానే వెళ్ళొచ్చినాం, చెప్పాలంటే చాలా హ్యాపీగా వెళ్ళినాము. ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండకుండా అందరం ఒక క్రమ పద్ధతిలోనే ఉన్నాంలేండి. ఇంకా ఏంటి, సో రైస్ అయితే మేము వండుకున్నాం కాబట్టి ఇంకా తినేసినాం అనమాట. రైసే తిన్నాం అనుకుంటా, నాకు పెద్దగా ఐడియా లేదు ఆ రోజుది. సో మధ్యాహ్నానికి మళ్ళీ పరోటాలు తీసుకొచ్చారు మా వాళ్ళు. మధ్యాహ్నానికి పరోటా కాదు, రోటీలు తీసుకొచ్చారు. రోటీలు ఇంకా మళ్ళీ రైస్ తీసుకొని తిన్నామన్నమాట. అక్కడ పప్పు వచ్చేసి మనం ఒక 30 రూపాయలదో, 20 రూపాయలదో, లేదంటే 50 రూపాయలదో కట్టించుకునేది. కంపల్సరీ అక్కడ 110 రూపాయలు, 120 రూపాయలు ఉంటుంది. అస్సలు బాగుండదు అంటే అస్సలు బాగుండదు. ఉప్పు లేదు, పప్పు లేదు అన్నట్టు, ఉప్పు ఉండదు, కారం ఉండదు. దాని అంచుకు అదేమంటారు మిరపకాయలు ఇస్తారు. సో ఇంకా రోటీలు కానీ ఏదైనా మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత వద్దులే అని క్యాన్సిల్ చేస్తే మాత్రం ఇంకా ఫుల్ అంటే ఫుల్ సీరియస్ అవుతారనమాట. కంపల్సరీ తీసుకోవాలి లేదంటే వేరేలా ఉంటుంది అన్నట్టుగా వార్నింగ్ ఇస్తుంటారంట. మా ఆయన వాళ్ళు చెప్పారు, ఎందుకు తెచ్చిర్రు అసలు వద్దన్నాం కదా అంటే, మేము అప్పటికే ఆర్డర్ ఇచ్చినాం, మీరు ఫోన్ చేసే కంటే ముందే మేము ఆర్డర్ ఇచ్చినాం, మీరు చెప్పిన తర్వాత మాకు వద్దు అంటే వాళ్ళు సీరియస్ అవుతున్నారు, ఎందుకు లేని తీసుకొచ్చినాము అని చెప్పి అన్నారనమాట. సో కొత్త వాళ్ళని చూస్తే వాళ్ళ దగ్గర అట్లా ఆ పరిస్థితి కూడా ఉందన్నమాట. సో సర్లే అని చెప్పి ఇక రొట్టెలు తిన్నాము. మొత్తానికైతే ఆ రోజు అంటే నెక్స్ట్ డే మేము కాశీకి వెళ్ళాం అనుకుంటా. సో కాశీ ప్రయాణం అయితే బాగుంది. కాశీలో చాలా చాలా చూడదగిన దేవుళ్ళు, అంటే అంత శివయ్యనే కాబట్టి చూడదగిన ప్రదేశాలు బాగానే ఉన్నాయి చూడండి. ఇంకా తర్వాత అక్కడ కాశీలో నేను మళ్ళీ చెప్తానో లేదో, నాకు గుర్తుంటుందో లేదో, మనకు అఘోరీలు అంతగా కనిపించరంట. కాశీ నుంచి మళ్ళీ ఒక 200 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడ అంతా అఘోరీలే ఉంటారంట. అక్కడ అఘోరీలు కనిపిస్తారు, కాశీలో అయితే కనిపించరు. కాశీలో కనిపించే అఘోరీలు రియల్ అఘోరీలు కాదంట, అంటే ఇట్లా వేషాలు వేసుకుంటారు కదా, అట్లాంటి అఘోరీలు అనమాట. రియల్ అఘోరీలు కాదు. అండ్ అక్కడ ఒక చెట్టు ఉంటుంది కదా, బాగా ఫేమస్ చెట్టు, మాకు దగ్గరలో కందూరులో ఉంది. అండ్ అక్కడికి వెళ్తేనే గుర్తుకొస్తుంది ఆ చెట్టు పేరు, ఇప్పుడు గుర్తుకొస్తలేదు మీకు చెప్దామంటే. కల్పవృక్షాలు వచ్చేసి కాశీలో లేవు, అఘోరీలు ఎక్కడైతే ఉంటారో ఆ రూట్లో, అంటే కాశీ నుంచి కుంభమేళ వెళ్ళే రూట్లో ఉంటుందంట. అసలు మేము చూద్దాం అనుకున్నాం కానీ ఇంకెందుకులే, మన దగ్గర ఇలాగ ఉన్నాయి కదా మనకు దగ్గరలో కందూరులో అనుకొని
ఇంకా ప్రయాణం ఎందుకు వేస్ట్ అని చెప్పి కల్పవృక్షాలు ప్రత్యేకంగా చూడడానికైతే వెళ్ళలేదు. సో కాశీలో కల్పవృక్షాలు ఉండవు అండ్ అఘోరీలు కూడా ఉండరు. అట్నుంచి అంటే కాశీ నుంచి ఇంకొక 200 కిలోమీటర్లు దూరం వెళ్తే అఘోరీలు అండ్ కల్పవృక్షాలు రెండు ఒక దగ్గరే ఉంటాయంట. ఇది మేము గైడెన్స్గా తీసుకున్న అన్న చెప్పిండనమాట. ఇంకా మేము సృష్టించింది అయితే కాదు. ఇంకా వాతావరణం చల్లబడుతుంది. వాతావరణం ఈ విధంగా ఉంది. మేఘాలు ఎక్కడికి వెళ్తున్నారు సారు. ఇంకా మేము వెళ్ళినప్పుడైతే వర్షం ఉంది. అంతగా ఫుల్ కాదు, అంతగా తక్కువ కాదు. సో మామూలుగా వర్షం అయితే ఉంది. మేము ఈ సీజన్లోనే ఎందుకు వెళ్ళామంటే సమ్మర్లో వెళ్ళడం అస్సలు కాని కథ. పిల్లలతోనే కాదు, ఎండలు ఎట్లాగా దంచి కొట్టినాయి కదా. సో ఎండల్లో వెళ్ళలేమని చెప్పి మేము ఈ సీజన్లో పెట్టుకున్నాము. ఇంకా ఏం చేస్తాం, పిల్లలకి స్కూల్ పోతుందని తెలిసినా కూడా ఈ టైంలోనే పెట్టుకున్నాము. సో అందుకని కొంచెం వర్షంలో తడిచైనా వెళ్ళొచ్చు, ఆగైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఆపుకొనైనా. కానీ ఎండలో అయితే అస్సలు వెళ్ళలేము. అండ్ అదిగాక హాలిడేస్ కాబట్టి అందరూ రష్ ఎక్కువగా ఉంటుంది, దర్శనం సరిగా కాదని చెప్పి నిదానంగా వెళ్ళాము. సో మొత్తానికైతే మేము కాశీకి వచ్చేసినాం చూడండి. కాశీలో ఇక్కడ మేము రూమ్ తీసుకున్నాం. అంటే మేము కాశీకి బయలుదేరినప్పటి నుంచి 2 రూమ్లు అయితే అయినాయి. దీంతో ఇక్కడ కాశీలో 2 రూములు ఒక రూమ్. సో ముందు ఒక రూమ్ తీసుకున్నాము, తర్వాత ఇది కాశీలో ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ కూడా మేము స్టే చేసినాము నైట్. ఇక్కడ మేము వీడియో తీసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి మేము గంగమ్మ తల్లిని చూడడానికి వెళ్ళాము యాక్చువల్లీ. సో వచ్చిన తర్వాత నైట్ మళ్ళీ రైస్ వండుకొని కూర వేసుకొని తినేసి హాయిగా పడుకొని పొద్దున్న మహాదేవుడిని శివయ్య తండ్రిని చూడడానికి వెళ్ళినాను. నాకైతే వీడియోస్ పిచ్చి, ముందుకే డ్రమ్ములా ఉన్నానంటే ఇంకా చూడండి. ఇంకా ఇప్పుడు గంగమ్మ తల్లిని చూడడానికి ఘాటుకి వెళ్తున్నాం అనమాట. ఈ విధంగా ఫ్రెష్ అయ్యి సో నేను చెన్నన్న వాళ్ళు చిట్టి అంటే చెన్నన్న వాళ్ళు ఇద్దరు, చిట్టి నేను ఒక ఆటోలో వెళ్తే మా ఆయన పిల్లలు వాళ్ళు ఒక ఆటోలో వెళ్ళిరనమాట. ఇక్కడ ఘాట్ దగ్గరికి వెళ్ళాలంటే ఆటోలోనే వెళ్ళాలన్నమాట.